ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని భావిస్తోంది. నెల నెలా వచ్చే వడ్డీ వారు వినియోగించుకునేలా చూస్తామని పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ తెలిపారు. తనతో సహా పనితీరు ఆధారంగానే నేతలకు సీట్లు, పదవులు ఉంటాయన్నారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలను పార్టీ కూడా పట్టించుకోదని హెచ్చరించారు. జగన్లా తండ్రికి తలుంపులు తీసుకొచ్చే పనులు తానెప్పుడూ చేయనని పునరుద్ఘాటించారు. విజయవాడ సమీపంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలుగుదేశం శిక్షణ తరగతులకు చివరి రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సీనియర్ నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. జన చైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు వంటి అంశాలపై చర్చించారు. తెలుగుదేశం శిక్షణా తరగతుల్లో లోకేష్ పాల్గొని పార్టీ సంక్షేమంపై దాదాపు గంటసేపు ప్రసంగించారు. ప్రస్తుతం 60 కోట్ల రూపాయలు ఉన్న పార్టీ సంక్షేమ నిధిని 100 కోట్లు చేస్తే 10 కోట్ల రూపాయల వరకు వడ్డీ వస్తుందని తెలిపారు. ఆ మొత్తాన్ని కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగిస్తామని వెల్లడించారు. ఇక నుంచి పార్టీలో ఒకరికి ఒక పదవి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకొని చిన్న చిన్న కార్పొరేషన్లు సహా అధిక శాతం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో రాజకీయ వ్యవహారాలను నేతలు పెంచాలని, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా సరైన వివరణలతో తిప్పికొట్టాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటివరకు 15 కోట్ల రూపాయలను సంక్షేమ నిధి ద్వారా అందించామని వివరించారు. 23 సెకండ్లలో సభ్యత్వం రెన్యువల్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కుప్పంలో వారం రోజుల వ్యవధిలో 25,000 సభ్యత్వాలను రెన్యువల్ చేశామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలకు నాయకత్వ సాధికారత పేరిట ఇస్తున్న సాంకేతిక శిక్షణను లోకేష్ పరిశీలించారు. లోకేష్ నేతలందరినీ కలిసి ఏర్పాట్లు, సాంకేతికత లోపాలు, సవరణలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రారంభమైన సదస్సులో పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన నివేదికను వివరించారు. కార్యకర్తలకు త్రికరణ శుద్ధితో నివాళి పేరిట తాను రూపొందించిన పుస్తకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఎన్టీఆర్ మనసారా కోరుకునేవారని, చంద్రబాబు చిత్తశుద్ధితో అదే చేస్తున్నారని, వారిద్దరి స్ఫూర్తినే తాను త్రికరణ శుద్ధితో ఆచరిస్తున్నానని పుస్తకంలో లోకేష్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల వివరాలు, వారిని స్వయంగా కలిసి ఆదుకున్న సమాచారాన్ని ఈ పుస్తకంలో జిల్లాల వారీగా ప్రస్తావించారు. నాన్నతో గొడవ వల్లే మొదటి 2 రోజులు శిక్షణ తరగతులకు హాజరు కాలేదని కొందరు దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని లోకేష్ అన్నారు. పార్టీ, ప్రజల కోసం చంద్రబాబు అందరికంటే ఎక్కువగా ఆలోచించి ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని తామంతా అనుసరిస్తామని తెలిపారు. తీవ్ర భుజం నొప్పి కారణంగా మొదటి 2 రోజులు శిక్షణా తరగతులు సహా బ్రహ్మోత్సవాలకు కూడా హాజరు కాలేకపోయానన్నారు. వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినా చివరి రోజు శిక్షణా తరగతులకు వచ్చానని చెప్పారు. మెడపై ఉన్న బ్యాండేజ్ను మీడియా ప్రతినిధులకు చూపించారు. వచ్చే 2.5 ఏళ్లు పార్టీకి ఎంతో కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు దగ్గరకొచ్చిన కొద్దీ కిక్ ఉంటుందని, పార్టీ క్యాడర్లోనూ జోష్ పెరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీలో చర్చ జరగదని, సరైన సమయంలో అధినేత నిర్ణయం తీసుకుంటారని లోకేష్ చెప్పారు.